హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగున్నానండి. మీరు సిలబస్ గురించి వెయిట్ చేస్తున్నారంటే నేను సిలబస్ ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇందుగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని ఎక్కడెక్కడికి వెళ్ళిందో నాకు కొంచెం ఐడియా వస్తుందండి. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియట్ అవుతుందో రాస్తున్నారో ప్లస్ రాసి ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫుల్ వీడియో అంటే మంచి వీడియో అనుకుంటున్నాను. అంటే డిగ్రీ ప్లస్ బీఈడి గురించి మీరు వినే ఉంటారు. ఒకవేళ విన్నా ఈ వీడియో చూడండి, ఫుల్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్సీఈటీ అని టైప్ చేయండి. ఎన్సీఈటీ టైప్ చేసిన తర్వాత మెయిన్ వెబ్సైట్ వస్తుంది. ఇది నేషనల్ కామన్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెమో ఎట్లా అవుతుంది, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, హోమ్, అబౌట్, ఇన్ఫర్మేషన్, సిలబస్, యూనివర్సిటీస్ ప్లస్ ఎలిజిబిలిటీ, కాంటాక్ట్ అని ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఉంటాను నేను. చూడండి, ఇది ఈ వీడియో నేను ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేశాను, మీరు ఆల్రెడీ చూడండి. లేకపోతే నా దాంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా యూట్యూబ్లో. తర్వాత మీకు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిలబస్ చూడండి, A to Z మీకు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు సిలబస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది, సబ్జెక్ట్ కోడ్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ లాంగ్వేజ్, అలాగే సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ ఉంటుంది చూడండి. అంటే దీంట్లో ఏమైనా లాంగ్వేజ్ ప్లస్ డామినేషన్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తున్నాయి, మీరు మాత్రం స్క్రోల్ చేయకండి. చూడండి, వీడియోని చూడండి. వీడియో చూస్తేనే ఫుల్గా అర్థమవుతుందండి. నేను ఏదో చెప్తానని కాదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను వీడియో చేస్తున్నాను కదా, మీకు కొంచెం కూడా ఐడియా వస్తుంది. ఇట్లా టోటల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 66 పేపర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మూడు డొమినో సబ్జెక్ట్స్, 2 లాంగ్వేజ్, జనరల్ టెస్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది అందరికీ. ఇక్కడ చూడండి, నేను పైకి వెళ్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, దీంట్లో సబ్జెక్ట్ కూడా 101 వస్తుంది. ఇది కాకుండా ఇంగ్లీష్లో చూడండి, సేమ్ ఈ 2 ఒకలాగా ఉంటుంది. ఏంటంటే దీంట్లో మెయిన్ 2026 సిలబస్లో చాలా లెంతీ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ కొంచెం అనుకోవద్దు. టోటల్ 23 క్వశ్చన్స్ ఉంటాయి. 20 అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత రీడింగ్ కాంప్రజేషన్స్ ఉంటుంది. దేర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ ప్యాసేజ్ ఉంటుంది. అంటే దీంట్లో ప్యాసేజ్ ఉంటుంది, ఫ్యాకల్టీ అని, నారేటివ్ అని, లిటరేచర్ అని ఉంటుంది. దీంట్లో మీరు 300 వర్డ్స్ ఉంటుంది. దీంట్లో వర్డ్స్ని ఎత్తుకుని మీరు ఆన్సర్ రాయాలని చాలా కష్టం అయిపోద్ది మీకు. ఇది సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, చూస్ ద కరెక్ట్ వర్డ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అని ఉంటాయి. దీంట్లో మీరు ప్రత్యేకంగా ఇది కొంచెం కొద్ది సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికన్నా ఇంకో పేపర్ ఉంటుంది. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంతా సేమ్ హిందీ కూడా అలాగే ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. సేమ్ హిందీ కూడా అలాగే ఉంటుంది. హిందీలోనే ఉంటుంది, మీకు అక్కడ తెలిసిందే ఉంది. ఎవరైతే హిందీ వచ్చో బ్యాక్గ్రౌండ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ కానీ దాంట్లో హిందీ ఉంటుంది. దీంట్లో 20 క్వశ్చన్స్ అంటే 20 అటెంప్ట్ చేయాలి. సేమ్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, దీని కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇలాగే కూడా సేమ్ తెలుగు కూడా ఉంటుంది. కాకపోతే ఇంకా తెలుగులో కొంచెం ఇంకా గ్రామర్ ఎక్కువ పాటు ఉంటుంది ఈ హిందీ ఇంగ్లీష్ కన్నా. కాకపోతే మీరు వస్తే ఇంకా పర్లేదు, మీరు పెట్టుకోండి మీకు నచ్చిన పేపర్. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాయి. ఇట్లా అలాగే బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం ఉంది. ఇక్కడ తెలుగు కూడా ఓపెన్ చేస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చి 12 ఉంది. సబ్జెక్ట్ కూడా వచ్చి 112 తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు ఓపెన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీపుల్స్ కాబట్టి సేమ్ దీంట్లో 23 క్వశ్చన్స్ ఉంటే 20 అటెంప్ట్ చేయాలి. ఫ్యాకల్టీ, నారేటివ్, లిటరేచర్ ఉంటుంది. సేమ్ హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఒకేలాగా అనుకోవద్దు. కాకపోతే మీరు 3rd క్లాస్ నుంచి 12th వరకు CBSE సిలబస్ మొత్తం చదవాల్సింది. ఈ సంవత్సరం సిలబస్ మీకు ఆల్రెడీ ఎక్కువ ఇచ్చారు. మా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ ఇచ్చారు. అంటే ఇప్పుడప్పుడే వస్తుంది కాబట్టి కొంచెం స్టాండర్డ్ లెవెల్స్ పెంచడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా స్టాండర్డ్ లెవెల్స్ ఇంకా బాగుంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఇప్పుడే కొంచెం అలర్ట్గా ఉన్నారంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే చూడండి, ఇంకా ఇవి లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్స్, ఇది సీరియల్ నెంబర్ 114 వచ్చింది. ఇది చూడండి, దీనిలో ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. 2026 సిలబస్ ఇది. దీంట్లో గ్రామర్ పార్ట్ ఉంటుంది, ఫుల్ గ్రామర్ పార్ట్. దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా 8 సెక్షన్స్ వరకు ఉంది. దీంట్లో A to Z గ్రామర్ ఉంటుంది. మీరు చదివింది A to Z ఉంటుంది. దానికన్నా ఇది నేను మీకు ఫుల్ సజెషన్ చేస్తాను.
సెక్షన్ 1లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, అండర్స్టాండింగ్ ది మెయిన్ ఐడియా ఫర్ ఆఫ్ ద ప్యాసేజ్ ఉంది. దీంట్లో అంటే ఆ ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకుని మీరు క్వశ్చన్స్ రాయడం. తర్వాత మేకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్రాయింగ్ కంక్లూజన్స్, అండర్స్టాండింగ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్. దీంట్లో వొకాబులరీ అంటే రకరకాల వర్డ్స్ ఉంటే దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంట్లో గ్రామర్ అండ్ యూజింగ్, దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్, అబ్జెక్టివ్స్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. దీంట్లో మీకు ఆల్రెడీ తెలిసిందే ఏం లేదు, ఆల్రెడీ ఇంగ్లీష్ ఫుల్ టచ్ ఉంటుంది మీకు. ఇంకా దీంట్లో చాలా ఉంది చూడండి, టెన్సెస్ ఉన్నాయి, పర్ఫెక్ట్ వాయిస్ ఉంది, రిపోర్ట్ స్పీచ్ ఉన్నాయి, ఆర్టికల్స్, సెంటెన్స్ కరెక్షన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ దీంట్లో తెలియనే ఉంది మీకు. సింపుల్, ఫాస్ట్, ప్రజెంట్, కంటిన్యూస్ టెన్స్ గురించి ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెంట్ అంటే 3 వర్డ్లు ఉంటాయి. సింపుల్ వర్డ్, సింపుల్ ప్లస్ కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి. దాని గురించి మీకు ఇచ్చి మీకు రాయమంటాడు. ఏం లేదు, మీరు మల్టిపుల్ చాయిస్, క్వశ్చన్ అక్కడ ఉంటుంది, ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, మీరు తీసుకెళ్ళి పెట్టండి. రైటింగ్ స్కిల్స్, ఇంట్లో స్కిల్స్లో ఒక స్కిల్స్ అండి. LSW 4 స్కిల్స్ ఉంది, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, అట్లా 4 స్కిల్స్ ఉన్నాయి. ఇది రైటింగ్ స్కిల్స్. దీంట్లో పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇది చూడండి, దీంట్లో అట్లా స్టోరీ రైటింగ్, డైలాగ్స్ రైటింగ్స్ ఉంటుంది, చూసుకోండి. దీంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో వచ్చి 1 క్వశ్చన్ రావచ్చు, 2 క్వశ్చన్స్ రావచ్చు. అలాగే టోటల్ ఈ సిలబస్ అన్నింటిలో 23 క్వశ్చన్స్ వస్తాయి. 1 అనేది 2 అనేది మేము అది ఖచ్చితంగా చెప్పలేము. వాడు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు దాని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుని మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. దీంట్లో తర్వాత సెక్షన్ 4లో వొకాబులరీ ఉంటుంది. దీంట్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఐడియమ్స్, ఫ్రేసెస్, వర్డ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్ వర్డ్స్ అని ఉంటాయి. దీంట్లో వొకాబులరీలో ఈ పదాలు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి అది చూడండి. ఈ స్కిల్స్లో ఓవరాల్ కమ్యూనికేషన్ దాంట్లో స్పీచెస్, డెబేట్స్, డిస్కషన్ ఉంటుంది. దీని తర్వాత లిజనింగ్ స్కిల్స్ అంటే మీరు ఆల్రెడీ మాట్లాడే దాని గురించి చెప్పాలి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్, దీని గురించి ఆల్రెడీ తెలిసింది. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మీరు ఏదైతే ఇక్కడ కాదు, ఆఫ్టర్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ప్రజెంటేషన్, ఒక సెమినార్లు ఉంటే సెమినార్ ప్రజెంటేషన్. తర్వాత గ్రూప్ డిస్కషన్, దీన్ని టీమ్ వర్క్ అంటారు, మీరు అందరూ కలిసి చేయాల్సిన వర్క్ ఇది. తర్వాత లిటరేచర్, దీంట్లో లిటరేచర్ అంటే పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అన్నీ ఉంటాయి, నావెల్స్, ప్లేస్లు అంటే. దీంట్లో 3rd క్లాస్ నుంచి 12th వరకు CBSE సిలబస్లో A to Z మీరు ఎక్కడి నుంచైనా అడగవచ్చు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తర్వాత సెక్షన్ 7లో కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఆఫ్ ద కరెంట్ ఈవెంట్స్, అంటే కరెంట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా 26 వరల్డ్ కప్స్ జరుగుతుంది. ఈ 2026 వరల్డ్ కప్ ఎక్కడెక్కడ జరిగింది, శ్రీలంక ప్లస్ ఇండియా. తర్వాత 28లో ఎక్కడ జరుగుతుంది, అలాగే ఇస్తారు. తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ ఎక్కడ పుట్టింది, ఇప్పుడు బిజినెస్కి ఎక్కడ ఉపయోగిస్తారు, ప్లస్ స్పోకెన్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్కడ ఉపయోగిస్తారు, అలా ఇంగ్లీష్ హిస్టరీ ఉంటుంది. ఇది ఏంటంటే ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీష్ మెథడాలజీ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు చదవండి. ఇట్లనేది కొన్ని మార్కెట్లో ఉన్నాయి బుక్స్, కొన్ని మార్కెట్లో లేవు. మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి, ఇంకా వస్తే. తర్వాత సెక్షన్ 8 పర్టికులర్ స్పీచ్ పర్టికులర్ ఇంగ్లీష్ యూజెస్ అండి. అంటే కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్, ప్రొనౌన్సియేషన్ రూల్స్, స్పెల్లింగ్ రూల్స్, యూజ్ ఆఫ్ క్యాపిటల్స్ అని. ఇది ఆల్రెడీ మీకు తెలిసింది ఏముంది, చిన్నవి మీకు. కాకపోతే మిమ్మల్ని ఆవిడ కనిపించేస్తాడు ఎగ్జామ్లో, వీళ్ళని ఎలా కనిపించేయాలనేది మీకు పాయింట్ ఆఫ్ ఉంటుంది. అది ఇంగ్లీష్ సంబంధించింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది. ఫ్రెంచ్, జర్మనీ ఉంటుంది. మీకు జర్మనీ వచ్చిన జర్మనీ రాసుకోవచ్చు, నేపాలీ వచ్చిన నేపాలీ రాసుకోవచ్చు, రష్యన్, సంతాలి, సింధీ, సాంస్క్రిట్ కూడా సేమ్ ఇలా ఉంటుంది. ఇక్కడ డామినల్ సబ్జెక్ట్స్ వస్తుంది. అండ్ అకౌంట్స్, బ్యాంకింగ్ అండి. ఇది వచ్చి బీకామ్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ ఉంటే BSc వాళ్ళకి అండి, BSc వాళ్ళకి చూస్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఏంటంటే మీరు యూనివర్సిటీలో BSc ఉన్న దగ్గర కొన్ని దగ్గర అగ్రికల్చర్ ఉండొచ్చు, అగ్రికల్చర్ లేకపోవచ్చు. చూడండి, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీస్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్. చూడండి, మీరు సబ్జెక్టులు 3 తీసుకోండి. మీరు తీసుకున్న దాన్ని బట్టి స్కోరింగ్ ఉంటుంది. జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, హోమ్ సైన్స్ ఉంది. లాస్ట్కి వచ్చేస్తే ఫిజిక్స్,
పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏంటంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని కళలు అంటారు. దీంట్లో 64 కళలు ఉంటాయి కదా, 64 కళల గురించి మీరు ఉంటే దాంట్లో క్వశ్చన్స్ వస్తే ఏంటంటే ఇక్కడ పొలిటికల్ సైన్స్, సైకాలజీ అంటే చాలా ఈజీ అనుకుంటాను, చాలా డెప్త్గా ఉంటుంది. దీంట్లో చూడండి చాలా ఉంది సబ్జెక్ట్. దీంట్లో 28 క్వశ్చన్స్ వస్తే 25 మాత్రమే అటెంప్ట్ చేయాలి. సబ్జెక్ట్ కూడా వచ్చి 324 ఉంటుంది. ఇక్కడ A to Z ఇంట్రడక్షన్ అండి. సైకాలజీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అసలు ఏ టైంలో యూజ్ చేస్తారు, దీంట్లో చాలా థిరీస్ ఉంటాయి, చాలా శాస్త్రవేత్తలు ఉంటారు, ఇండియన్ ఫిలాసఫీస్ ఉంటారు, లేదా వెస్ట్రన్ ఫిలాసఫీస్ ఉంటారు, సెల్ఫ్ అండ్ పర్సనాలిటీ, మీటింగ్ లైఫ్ ఛాలెంజెస్, సైకాలజికల్ డిజాస్టర్స్, యాటిట్యూడ్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ గ్రూప్ ప్రాసెస్. దీంట్లో ఏంటి మీరు ఈ చిన్నదాన్ని ఆషామాషి అనుకోవద్దండి. ఇది చాలా క్రిటికల్ ఉంటుంది సబ్జెక్టు. ఒక్కసారి కాదు, 2 సార్లు చదువు, 3 సార్లు చదువు అర్థం కాదు. సో నేనంటే నేను తీసుకున్నాను, నాకు వచ్చి కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూస్ చేసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకా చెప్తాను. ఇక్కడ సైకాలజీ, సోషాలజీ, టీచింగ్ యాప్టిట్యూడ్ సీరియల్ నెంబర్ 65 సబ్జెక్ట్ కోడ్ వచ్చి 327. టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే దీని మెథడ్స్ సంబంధించినండి. దీంట్లో నేను ఒకసారి మీకు ఫుల్ చేసి, దీంట్లో 23 క్వశ్చన్స్ ఉంటే 20 అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ మీరు గురించి భయపడవసరం లేదు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్ పోతే 1 మార్క్ పోతుంది, నో ప్రాబ్లం. దాని గురించి మీరు భయపడొద్దండి. దీంట్లో అసెస్మెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్స్. ఏం లేదంటే టీచర్ సొసైటీలో ఎలా ఉంటాడు, స్కూల్లో ఎలా ఉంటాడు, ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉంటాడు, దానికి సంబంధించింది. అవేర్నెస్ ఆఫ్ అబౌట్ రీసెంట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ అంటే PW అంటే ఈ చట్టాలు, PW యాక్ట్ 2006, NEP 2020. మెయిన్లీ ఇది ఏంటంటే ఈ కోర్సు సంబంధించి మెయిన్ NEP 2020 తీసుకొచ్చిన కస్తూరి రంగన్ కమిటీ గారు తీసుకొచ్చిన దీనికి సంబంధించిన NCT ఎగ్జామ్ తీసుకురావడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఏంటంటే అప్పటి నుంచి చాలా ఎడ్యుకేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడైతే ఓల్డ్ ఎడ్యుకేషన్ 10+2+3 ఉండేది, ఇప్పుడు అంటే 5+3+3+4 ఉంటుంది. ఏంటంటే 12th వరకు మీ టీచర్స్ని రెడీ చేయాలి. అంటే 2030 నుండి ఎడ్యుకేషన్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరు కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు కూడా చూడండి, నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దీంట్లో నేను RT యాక్ట్, సో మన ఆంధ్రప్రదేశ్లో RT యాక్ట్ 2009 సర్వశిక్ష అభియాన్ అంటారు కదా, సర్వశిక్షణ అభియాన్ గురించి, సబ్జెక్ట్ నాలెడ్జ్, ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఏంటంటే మన యాప్స్, గవర్నమెంట్ యాప్స్, దీక్ష యాప్ ఉంటుంది, స్వయం యాప్ ఉంటుంది, ఈ విద్య ఉంటుంది, అలాగే మన లీప్ యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, టీచర్ యూజ్ చేస్తారు, అట్లా యాప్ల గురించి. తర్వాత డిజిటల్ సేఫ్టీ ఇన్ సైబర్ ఎథిక్స్, ఈటీస్ ఉంటుంది. ఇంకా నేరేటివ్స్ బేస్డ్ ఆఫ్ పర్సనాలిటీస్ లైఫ్స్, గాంధీ కానీ, స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కస్తూరి రంగన్, కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి, వాళ్ళ గురించి ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్ గురించి ఉంటుంది. ఇక ఏంటంటే లైక్ దీంట్లో టేకెన్ ఫ్రమ్ గైడెన్స్ టు డాక్యుమెంట్స్ లైక్ NEP 2020, NCFలు 4 ఉంటాయి, అలాగే NEP 2020లో ఒక 3 ఉంటాయి. చూసుకోండి, చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. మీరు ఇది ఏంటంటే ఇది కంపల్సరీగా అందరికీ ఉంటుంది, ఇది లేకుండా ఉండదు, అది లేకుండా అయితే ఉండదండి. మేము కంపల్సరీగా అంతా చదువుకోవాల్సింది. లాస్ట్ది జనరల్ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిన. దీంట్లో మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, అబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ A to Z మిక్స్ ఉంటుంది. అన్ని దీంట్లో సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అన్నీ ఇదిగోండి, ఆల్జిబ్రా, జామెట్రీ, మెజర్మెంట్స్, స్టాటిస్టిక్స్ అన్నీ కలిపి ఉంటాయి. మీరు ఏంటంటే ఇది ఎవ్రీవన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ప్రిపేర్ అయితే ఎనీ RRB కానీ, DSC కానీ, లేకపోతే APPSC కానీ, ఇంకా తెలంగాణ TGCET కానీ, A to Z మీరు దీని గురించి ఇంకా తెలిసే ఉంటుంది. దీంట్లో ఏంటంటే 28 క్వశ్చన్స్ ఉంటే 25 మాత్రం అటెంప్ట్ చేయాలి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే. జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీజనింగ్, సింపుల్ అప్లికేషన్ ఆఫ్ బేసిక్స్, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, క్వాంటిటీస్, అథమెటిక్స్, ఆల్జిబ్రా, గణితం గురించి దీంట్లో ఫుల్గా ఉంటుంది. ఈ సబ్జెక్టులు మీకు సింపుల్గానే ఉంటాయి. కాకపోతే దీంట్లో మీరు మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు సైన్స్ తీసుకోవచ్చు, అలాగే సైన్స్ వచ్చిన వాళ్ళు సోషల్ తీసుకోవచ్చు. అదేం లేదు, మీకు దీంట్లో ఏ సబ్జెక్టుల దగ్గర గ్రిప్ ఉందో ఆ సబ్జెక్టులు తీసుకోండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో 1 more అప్డేట్తో వస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి,
కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చెప్తున్నా కదండి, దీంట్లో 66 ఉంటాయి. 66లో మీకు నచ్చిన టీచర్ అంటే యూనివర్సిటీలో అక్కడ ఏమేమి ఇచ్చారో దాన్ని బట్టి మీరు చూసుకోండి, మీరు తీసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన రాసిన అక్కడ సంవత్సరం అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ లేకపోతే వేరే సబ్జెక్ట్. నేను ఇట్లా తీసుకున్నాను, అక్కడ అగ్రికల్చర్ లేదు. అగ్రికల్చర్ లేకపోవడం వల్ల నేను వేరే సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని అప్డేట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను, మీరు సపోర్టింగ్ ఉంటే నా వీడియో ఇంకొంచెం ఎక్కడికి వెళ్తుందో ఇంకెక్కడ తెలుగు చాలామంది వాళ్ళు తెలియకుండా ఉన్నారు ఈ కోర్సు గురించి. సో వాళ్ళ కోసం నేను తెలుగులో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ మాత్రం చేయండి అండి, ఇన్నిసార్లు అడుగుతున్నాను కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.